హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ సండే మీ అందరికీ. అలాగే ఫస్ట్గా హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. మీరు మీ మదర్స్కి దూరంగా ఉంటే కనుక ఫోన్ చేశారా? మరి విష్ చేశారా? అమ్మ మన కోసం అంత కష్టపడి మన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది. మరి అమ్మకి ఒక్కరోజైనా మీరు విష్ చేశారా? కనీసం మనం రోజు ఎలాగ బిజీ అయిపోతాం, పట్టించుకోము. కనీసం ఒక్కరోజైనా మనం విష్ చేస్తే అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందండి. నేను మా అమ్మకైతే ఫోన్ చేసి విష్ చేశాను. అసలు అమ్మ మామూలుగా అయితే వద్దామనుకుంది ఈరోజు, కానీ కుదరలేదు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కోసం నా కూతురు అక్కడికి వెళ్ళడంతో అమ్మ ఇంకా రాలేకపోయిందనమాట. నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా మమ్మీ నా దగ్గర లేదు. ఇప్పుడు మా మమ్మీకి అంటే కేక్ అవి కట్ చేయించాలని చాలా ఆశపడ్డాను నేను, బట్ అది కుదరలేదనమాట. మీరైనా మీ మమ్మీ వాళ్ళతో కేక్ కట్ చేయించారా? సెలబ్రేషన్స్ చేశారా? ఒకవేళ చేయకపోతే కనుక సాయంత్రంలోగా చెయ్యండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మన కోసం ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ, అలాగే లైఫ్లో కూడా చాలా నా కూతురికి ఇది చేయాలి, నా కొడుకు ఇది చేయాలి, వాళ్ళ లైఫ్ సెట్ చేయాలి, వాళ్ళ స్టడీ కోసం నేను ఇలా కష్టపడాలి అలా కష్టపడాలని జాబ్ చేస్తూ మనల్ని పెంచి పెద్ద చేస్తూ వాళ్ళు చాలా అలసిపోతూ ఉంటారు కదా. మనం వాళ్ళకు కొంచెమైనా ఆదరణగా కనీసం మనం రోజులో ఒక్కరోజైనా కనీసం అమ్మ ఇలా ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా అని ఫోన్ చేయడం కానీ, పోనీ కనీసం ఈరోజు మదర్స్ డే శుభ సందర్భంలో అమ్మ నీకు విష్ చేయాలని ఫోన్ చేశాను, నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ట్యాబ్లెట్స్ వేసుకున్నావు అని అడిగితే కూడా ఫోన్ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మీకు అవన్నీ తెలియవని కాదు, నేను మీకన్నా వయసులో పెద్దదాన్ని నేను చెప్పేదానని కాదు. నాకు తెలిసింది ఏదో మీతో షేర్ చేసుకున్నాను. నా లైఫ్లో నాకేం జరిగిందో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేదాన్ని ఫ్రెండ్స్, కానీ అది తెలియని వయసులో, బట్ నాకు ఒక ఏజ్ వచ్చాక, నాకు అమ్మ గురించి అర్థమయ్యాక, అంటే ఒక 17 ఏజ్ వచ్చాక అమ్మ గురించి నాకు అర్థమయ్యాకైతే నేను ఎప్పుడు ఇలా మిస్బిహేవింగ్ చేయలేదు అమ్మతో. నేను చాలా అమ్మకి కృతజ్ఞతగానే ఉంటాను. మేము ముగ్గురం, నేను, మా అన్నయ్య, మా చెల్లి. కానీ అమ్మ ఎక్కువ నాతోనే ఫ్రెండ్లీగా ఉంటుంది, నేను ఎక్కువ అమ్మతోటే ఫ్రెండ్లీగా ఉంటాను. ఏదైనా సరే అమ్మ నాకు చెప్పకుండా ఉండదు, రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. మాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఈరోజు ఏం జరిగిందనేది అమ్మ చెప్తూ ఉంటుంది. నా లైఫ్లో నాకేం జరిగిందనేది నేను అమ్మకి చెప్తూ ఉంటాను అనమాట, డే అంతలో అనమాట. అలా అమ్మతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి ఫ్రెండ్, ఫ్రెండ్లీగా ఉండాలి. అది తమ్ముళ్ళు అవ్వచ్చు, అన్నయ్యలు అవ్వచ్చు, చూస్తున్న చెల్లుళ్ళు అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు. నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ నాకు తెలుసున్న మట్టుకైతే నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఎక్కువైతే అలా ఉండట్లేదు ఫ్రెండ్స్. ఎవరు కూడా అమ్మని ఎక్కువగా పట్టించుకున్న వాళ్ళు కనపట్లేదు. నేను అలాగని అందరినీ అనట్లేదు ఫ్రెండ్స్. నేను చూస్తున్న కళ్ళనైతే చాలా మందిని చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎవరిని చూసినా నాకు వాళ్ళలో మా అమ్మే కనిపిస్తుంది. అయ్యో, అమ్మ చిన్నప్పటి నుంచి ఇంత పని చేసి మమ్మల్ని పెంచింది, మమ్మల్ని ఇంత పనిచేసి మమ్మల్ని పోషించింది, అదేంటి అమ్మని ఇలా వదిలేస్తున్నాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళలో నేను కనిపిస్తాను అనమాట. అలా అనిపించేస్తుంది. మనం కూడా ఇలా చేస్తే అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మని ఈ రోజు రేపైతే ఎవరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. కానీ ప్లీజ్ అండి, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తమ్ముళ్ళు కావచ్చు, చెల్లులు కావచ్చు, అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈవెన్ వాళ్ళ ఏజ్ ఎంత పెద్దగా ఉన్నా, వాళ్ళ మదర్ వాళ్ళ ఏజ్ ఎంత పెద్దగా ఉన్నా కూడా వయసుతో సంబంధం లేదండి. ఇది మనకి కొంచెం అది ఇంకెది జ్ఞానం ఉండాలి, కొంచెం ఆలోచించే మనసు అయితే ఉండాలి. వయసుతో పని లేదు, వాళ్ళ ఏజ్తో సంబంధం లేదు. ఆ అమ్మని చాలా ప్రేమగా మనం డీల్ చేయాలి. అమ్మతో మనం చాలా ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళకి మనం ఆస్తులు ఇవ్వకలద్దు, అంతస్తులు ఇవ్వకలద్దు, ఇల్లులు కట్టించకలదు, బంగారం, హారాలు, చైన్స్ ఏమీ వాళ్ళకి ఇవ్వకలదు. మన మాట చాలండి వాళ్ళకి, అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళకి. మనం మాట్లాడితే చాలు, వాళ్ళు ఎంతో మురిసిపోతారు ఫ్రెండ్స్. ఎవరైనా కావచ్చండి, ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కావచ్చు. అమ్మతో 4 నిమిషాలు మంచిగా మాట్లాడండి, వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. తిన్నావా అమ్మ, ఎలా ఉన్నావు, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా, నీ హెల్త్ జాగ్రత్త అమ్మా, నువ్వు మంచిగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నీకోసం నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎందుకమ్మా బాధ అన్న ఒక మాట చెప్తే చాలు, కన్నతల్లి ఎంతో మురిసిపోతుందండి. ఎందుకంటే ఇవన్నీ నాతో జరిగింది కాబట్టి నేను మీతో చెప్తున్నాను. కోడలు వచ్చాక కొడుకులు కూడా చాలా మంది అండి తల్లిని చాలా దూరం పెట్టేస్తారు. వాళ్ళతో ఒక ఫ్రెండ్లీనెస్ అన్నది కోల్పోతూ ఉంటారు. ముందు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ చేంజెస్ వచ్చేస్తే. కానీ అమ్మ ఎంత బాధపడుతుంది, అరే ఒకప్పుడు నా కొడుకు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు నా కూతురు ఎలా ఉండేది, కానీ ఇలా మారిపోయింది అనుకుంటుంది. కానీ వాళ్ళు బాధపడాలని ఎప్పుడు కోరుకోదు. వాళ్ళ లైఫ్లోనే హ్యాపీగా ఉంటే చాలానే కోరుకుంటుంది మదర్ అన్న వాళ్ళు. కానీ మనం భార్యకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో కొంచెం తల్లికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలాగే భర్తకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో యాజ్ ఈజ్ ఒక కూతురుగా తల్లికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంత ఇవ్వకపోయినా పర్లేదండి, దాంట్లో సగం ఇచ్చినా చాలు, తల్లి మురిసిపోతుంది. ఆ తల్లి కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. యాజ్ ఈజ్ చిన్నప్పటి నుంచి మనకి తల్లి ఎంత చేస్తుందనేది ఒక్కసారి బ్యాక్కి వెళ్ళండి. మన స్కూల్కి వెళ్ళే టైంలో కానీ, మనం ఒకవేళ ఆడుకుంటూ పడిపోతున్న టైంలో కానీ, మన తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం తన్నిన ఆ ఒక పాదపు
బాధ కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం కాలుతో తన్నినా సరే అమ్మ మురిసిపోతుంటుంది. యాజ్ ఇట్ ఈస్ నాకు కూడా జరిగింది. నేను ఎందుకు అది నేను చెప్తున్నానంటే నేను దాన్ని అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నా కూతురు నన్ను కాలుతో తన్నింది నాకు ఇప్పుడు కూడా గుర్తు వస్తుంటుంది. నేను నవ్వుకుంటూ ఉంటాను అన్నమాట కూర్చొని. నేను ఇప్పటికీ నా కూతురు చెప్తాను, తల్లి నువ్వు నన్ను ఇలా తన్నిదాన్ని రా పక్కన, నువ్వు తన్నేదాన్ని నన్ను, నాకు ఇప్పటికీ కూడా అది గుర్తు వస్తూ ఉంటుందిరా అని నేను నవ్వుకుంటూ ఉంటాను నా కూతురితో చెప్పి. యాజ్ ఈజ్ నా తల్లికి కూడా నేను అదే చేసి ఉంటాను కదా, నా తల్లికి కూడా అదే మెమరీస్ నేను పెట్టుంటాను కదా, నాకు అవే గుర్తొస్తుంటాయి. నా కూతురు నా మీద ఏదైతే చూపిస్తుందో నా తల్లికి నేను అదైతే చూపించాలని అనుకుంటాను. యాజ్ ఈజ్ మీరు కూడా నీ తల్లితో అలాగే నడుచుకోండి ప్లీజ్. ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళకి మనం 4 మాటలు మాట్లాడితే చాలండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు అలా ఉండట్లేదు, కానీ అలా ఉండడానికి ట్రై చేయండి. ఎంత జనరేషన్ మారినా తల్లి తల్లేనండి. తల్లికి మనం ఇచ్చే విలువ ఎప్పుడూ కూడా ఎక్కువగానే ఉండాలి కానీ తక్కువగా ఉండకూడదు. ఇంకొకటి అమ్మ మన కోసం ఆలోచించే విధానంలో మనం సగం కూడా ఆలోచించలేము, ఈ యాజ్ ఇట్ ఈస్ కొంచెం కూడా ఆలోచించలేము. మన అమ్మకి ఎంత చేసినా అది 0.00% అవుతుంది, కానీ మనం వాళ్ళని అయితే రీచ్ చేయలేమండి. వాళ్ళని అయితే మనం ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయలేము. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, మీరు నన్ను తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా అయితే కనుక మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఏంటి మాకు ఇలా చెప్తుంది, మేమైనా పెద్ద గొప్పదా, మేమైనా అలా అనుకోవద్దు. కానీ నా తల్లి స్థానంలో మాత్రం నేను చాలా గొప్పగానే ఉన్నాను. నాకు అది ఒకటి చాలు ఫ్రెండ్స్. నేను నిజంగా మరణించినా కూడా నేను నా తల్లి స్థానంలో నేను హ్యాపీగా ఉన్నాను. అరే నా కూతురు నన్ను ఇలా చూసుకునేది అలా చూసుకునేది, నా కూతురు ఇప్పుడు లేదు అన్నది నా తల్లి గుర్తు తెచ్చుకుని బాధపడాలి. కానీ నా కూతురు ఉన్న రోజులు నన్ను బాధ పెట్టింది, ఏడిపించింది అన్నది మాత్రం నా తల్లి బాధపడకూడదు. నేను ఎప్పుడు అదే గ్రహిస్తాను. నేను ప్రపంచంలో గెలిచే కన్నా ఫస్ట్ నా తల్లి హృదయం గెలవాలనుకుంటాను ఫ్రెండ్స్. నేను దేవుడిని గెలిచే కన్నా కూడా ఫస్ట్ నా తల్లి హృదయం గెలవాలి. నా తల్లి హృదయం గెలిచిన తర్వాత నేను ఏదైనా సరే ప్రపంచంలో గెలవగలుగుతాను. ఆ గెలిచే ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. నేను చర్చికి వెళ్తాను కాబట్టి నాకు ఇలాంటి లెసన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను అందుకే దేవుడు ఏమని చెప్పాడు, నువ్వు పూర్ణ ఆశీర్వాదం కలిగి ఉండాలంటే ఫస్ట్ నీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తే నువ్వు ఫస్ట్ ఈ భూమి మీద పూర్ణ ఆశీర్వాదం కలిగి ఉంటావని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ఎవరైనా అయితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను తప్పుగా అనుకోవద్దు. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో లెసన్ ఎలా ఉందని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.